నమస్తే నానిభాయ్. నమస్తే అన్న. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ రైట్. మీ ఫస్ట్ ఇంటర్వ్యూ కదన్నా? అలానే అనుకో. ఎందుకంటే ఇంతకు ముందంటే చిన్న చిన్నవి జరిగినాయిలే, మా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇంటర్వ్యూస్ జరిగినాయి. కానీ బహుశా నాకు తెలిసి నీతో నాకు ఇంటర్వ్యూ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్న. ఇంకా ఇంకా పోన్ ఇంకా ష్యూర్ అన్న. కొన్ని మాటలు మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, బట్ ప్రాబబ్లీ నేను అడిగే ప్రతి క్వశ్చన్ కూడా అది పబ్లిక్ రిలేటెడ్ సంబంధించిన క్వశ్చనే మిమ్మల్ని అడుగుతాను. ఏదో మిమ్మల్ని టార్గెట్ చేయాలి, ఏదో మిమ్మల్ని కార్నర్ చేయాలని కాదు. మీ మీద వచ్చిన క్వశ్చన్సే మిమ్మల్ని అడుగుతున్నాను. రైట్? డోంట్ మైండ్ థింగ్ అన్న. గో హెడ్. ఇప్పుడు మిమ్మల్ని నానిభాయ్ మిమ్మల్ని తమ్మినేని సీతారాం గారి అబ్బాయిలాగా చేయమంటారా ఇంటర్వ్యూ, లేకపోతే చెప్పండి తండ్రి చాటు బిడ్డలాగా ఇంట్లో మూలగుండే అబ్బాయిలాగా చేయమంటారా? తమ్మినేని సీతారాం గారి అబ్బాయి అన్నది వద్దన్న నాకు ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో మీకు ఎట్లా నచ్చితే అట్లా చేయండి అన్న ఇంటర్వ్యూ. ఐఆమ్ వారసత్వం అన్నది ఒక ఎలక్షన్ వరకు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత మనల్ని మనం రుజువు చేసుకొని ముందుకు పోవాలన్నా. ఎగ్జాక్ట్లీ. అవునా కదా? కరెక్ట్. సో ఐ స్టాండ్ అండ్ స్టిక్ ఆన్ టు దట్. ఓకే అన్న. తమ్మినేని అని ఒక బ్రాండ్ మీకు ఉంది. శ్రీకాకుళంలో ఒక పవర్ఫుల్ లీడర్ అంటే సుదీర్ఘమైన 45 సంవత్సరాల పొలిటికల్ కెరియర్ మీ ఫాదర్ది. ఈ పార్టీకి మీరు ఒక ఎంపీటీసీఓ, ఒక జెడ్పీటీసీఓ, ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో కంటెస్ట్ చేయాల్సిన పరిస్థితి. బట్ స్టిల్ మీరు ఎలాంటి పదవి లేకుండా ఇంకా తండ్రి చాటు బిడ్డలాగా ఇంట్లో ఒక ఉండేలాగా ఎందుకు ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకటన్నా, నేను తండ్రి చాటు బిడ్డనైతే కాదు. ఎందుకనంటే అట్లా అనుకుంటా మళ్ళా నేను నా ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని నా చెల్లి మ్యారేజ్ అయిపోయి నా 2014 నుంచి, అంటే ఎప్పుడైతే మనం వైసీపీలో జాయిన్ అయినా మా నాన్నగారు, అక్కడి నుంచి ఐ టుక్ అన్ యాక్టివ్ రోల్ ఇన్ పాలిటిక్స్. ఓకే. సో 2014 to 2019 I played a crucial role in politics. అప్పట్లో ఏంటంటే నియోజకవర్గంలో బాగా, అంటే నేను బాగా తిరిగాను, బాగా చూసుకున్నాను. మొత్తం అంతా కూడా నా చేతుల మీదే జరిగింది. బిహైండ్ ద స్క్రీన్ ఉన్నారు కానీ ముందుకు రాలేదంటే. ఎందుకంటే అన్న ఈ ప్రశ్న ఎందుకు అంటున్నానంటే, తండ్రి ఉండగానే కొడుకులని రెడీ చేసి పెట్టేస్తున్నాం. ఉదాహరణకి నేను మీకు చెప్పిన కడప, కర్నూలులో ఇప్పుడు కాటసాని గారి కొడుకుని, మధుసూదన్ అదే శ్రీకాళహస్తి మధుసూదన్ గారి కూతుర్ని, మంత్రాలయం బాలనగర్ గారి కుమారుని, అట్లా అందరూ ఆదోని ఎమ్మెల్యే కుమారులని అందరూ ఇట్లా రాజకీయ వారసులు రెడీ చేసి పెట్టుకున్నప్పుడు, మీరు సుదీర్ఘమైన 40 సంవత్సరాల పొలిటికల్ కెరియర్ అండ్ యు ఆర్ ద ఓన్లీ సన్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ మీరు లెగసీ కంటిన్యూ, ఇంకా మీరు ఎలాంటి ప్రత్యక్షమైన రాజకీయంలో మీరు ఉండకుండా బ్యాక్ ఇన్ ఎందుకు ఉండాల్సి వస్తుంది అడుగుతున్నాను నేను. అంటే ఇప్పుడైతే బ్యాక్ ఇన్ లేనండి, బట్ ఐఎమ్ నౌ గివింగ్ మై కాంబ్యాక్. మీకు చెప్పాను కదా, కాంబ్యాక్ అయితే నేను చాలా హార్డ్గానే ఇస్తున్నా. అండ్ ఇక్కడి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకే ఉంటాను ఈ పొలిటికల్ ఎంట్రీ తోటి. ఇది రీ ఎంట్రీ అంటారా, కంబ్యాక్ అంటారా? కాంబ్యాక్. ఎందుకనంటే 2019లో నేను ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేశాను. 2024లో ఐ కుడ్ నాట్ ప్లే దట్ డ్యూ టు మై నాకు హెల్త్ కూడా సహకరించాల. అయినప్పటికీ కూడా నౌ ఐ హేల్ అండ్ హెల్దీ ఆఫ్టర్ మై సర్జరీ. ఐ గేవ్ ఎ కాంబ్యాక్. ఇప్పుడు రమ్మనమండి అన్న, చెప్తాను నేను. ఏం చెప్తారు? రాజకీయం అంటే ఏంటో చూపిస్తాను. జోక్ కాదు, ఐఎమ్ నాట్ జోకింగ్. బికాస్ యాజ్ అ సన్ ఆఫ్ తమ్మినేని సీతారాం, మీరేంటి నాన్నగారు ఫైర్ బ్రాండ్ అంటారు కదా, అవును, ఆ ఫైర్ అంటే ఏంటో చూపిస్తాను. ఇట్స్ అ ఛాలెంజ్. ఏది జస్ట్ 6 monthsలోనే? ఇట్స్ అ ఛాలెంజ్. ఇట్స్ 6 monthsలోనే? 6 monthsలో కాదన్నా, మనకి ఇంకా రాబోయే రోజులు ఉన్నాయి కదా. మరి ఇప్పుడు అన్న నాకు చిన్న డౌట్, మిమ్మల్ని కూడా నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, చూడండి, తండ్రి తర్వాత తండ్రికి వారసత్వం ఉంటుంది. ఇప్పుడు మీ నాన్నగారు అవునన్న కాదు ఆమ్దాల వలస అంటే తమ్మినేని గారు, తమ్మినేని అంటే ఆమ్దాల వలస, అది మీరు అట్టి పెట్టుకున్నారు. అది మీ యొక్క నియోజకవర్గం అంటే మేడ్ ఫర్ యూ. అలాంటిది మీ నాన్నగారు కాకుండా మీ నాన్నగారు పార్లమెంట్ ఇన్ఛార్జ్కి వెళ్తే ఆ ఇన్ఛార్జ్ పది మీకు రాకుండా వాళ్ళ తనయుడు నానిగారికి కాకుండా చింతాడి రవికుమార్ అనే వ్యక్తి, మీ వర్గానికి చెందిన వ్యక్తికి ఏ విధంగా ఇన్ఛార్జ్ ఇస్తారు అని ఇంచుమించు మీ నాన్నగారు శిష్యుడు అని చెప్పుకోవచ్చా? అన్న ఒకటి, మీ నాన్నగారు శిష్యుడు అని చెప్పుకోవచ్చా? ఒకటి నేను మీ నాన్నగారు శిష్యుడు అని చెప్పుకోవచ్చా? నో అన్న, ఎట్లా శిష్యుడు అయితే శిష్యుడు అంటే ఎట్లా అవుతాడు అన్న? ఐ జస్ట్ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్ ఫెలో. బికాస్ మా రాజకీయ జీవితం
మా నాన్నగారు కానివ్వండి, మా పెద్దనాన్నగారు కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, తమ్మినేని వారి రాజకీయ జీవితం, ఎస్పెషలీ తమ్మినేని సీతారాం గారి రాజకీయ జీవితంలో ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేశాను నేను. వాడెవడన్నా 2019లో వాడేదో డబ్బులు ఖర్చు పెట్టినానని చెప్పేసి ఏంటంటే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. వాడు మాకు ఖర్చు పెట్టాడా, మా కింద ఖర్చు పెట్టినాడా చెప్పమని, లెక్కలు చెప్పమని, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టినాడు. అంత దమ్ముందా, సత్తా ఉందా? సత్తా లేనిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకుంటున్నాను. ఎందుకనంటే పార్టీలో చాలామంది సీనియర్స్ ఉన్నారన్న. సరే, మీరు ఒక సీనియర్ లీడర్ని ఎంపీగా పంపిస్తున్నప్పుడు, నాన్నగారు లాంటి ఒక సీనియర్ లీడర్ని మీరు ఎంపీగా పంపిస్తున్నప్పుడు ఈ కాన్స్టెన్సీది ఆమ్దాల వలస అన్నది ఆయనకే వదిలేయాలి కదా. అంటే అదే కదా, ఆయనకు వదిలేయాలా లేదా? మైబీ మీ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, మీరు యాక్టివ్ ఉండకపోవచ్చు. అంటే ఒకటన్నా చెప్తాను, హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకున్నా హెల్త్ ఇష్యూ అన్నదే వన్ ఆఫ్ ది రీజన్. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. ఆయనకి ఇచ్చేసరికి ఐ హ్యావ్ బీన్ అటెండెడ్ ఇన్ ఐ హ్యావ్ బీన్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. నేను నవంబర్లో నాకు ఏంటంటే సర్జరీ అయ్యాను. 6 months అయిపోయింది నాకు సర్జరీ. మీ ఓడిపోయిన తర్వాత అయిందా? ఓడిపోయిన తర్వాతే జరిగింది. అదేంటంటే యంగ్ ఏజ్లో ఉండేటప్పుడు ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దట్. ఓకే, మ్యారేజ్ అయి పిల్లలు పుట్టినాక చేసుకోవాలి అది అన్నది చెప్తే సో మొన్ననే అయ్యింది. ఓడిపోయిన తర్వాత అయ్యింది అన్న సర్జరీ నాకు. నేను చెప్తా 6 months అయింది. నవంబర్లో సర్జరీ అయింది, నవ్వు జూలై 6 months అయిపోయి 7th month ఇది. మీరు చెప్పాలి, పార్టీలో చాలా మంది సీనియర్. నేను అదే అడుగుతున్నాను, ఈ ఆందోళన వలసల ఈ గ్రూప్ రాజకీయాలు తెర లేపిందే మీ ఫాదర్ తమ్మినేని సీతారాం గారు. అసలు ఎన్ని గ్రూపులు అన్నా ఒక మాట అన్నా, ఎన్ని గ్రూపులు? మీరు ఒక గ్రూపు, చిద్దాడి రవికుమార్ అనే ఒక గ్రూపు, ఇంకా గాంధీ గారు ఇంకో గ్రూపు, సోగాళ్ళు ఇంకోరో గ్రూపు. అసలు ఈ గ్రూపు రాజకీయాలు చేసింది ఎవరు? మీరు కాదన్నా. మీరు కరెక్ట్ ఉంటే ఇవన్నీ ఎందుకు వస్తుంది? మీరు కరెక్ట్ ఉంటే మీ నాన్నగారిని పార్లమెంట్ ఇన్ఛార్జ్ పంపించిన తర్వాత మిమ్మల్ని పంపించకుండా వేరే అతనికి ఎలాంటి రాజకీయం అనుభవం లేదు. మీకు 40 సంవత్సరాలు మీరు ఆందోళన వలసను పట్టుకున్నారన్నా. శ్రీకాకుళం జిల్లాలో మీ నాన్నగారి పేరు ఎంతనో ధర్మన్న వీళ్ళందరూ ఉన్నారు. ఆల్రెడీ ధర్మన్న ఫ్యామిలీకి సంబంధించిన 2 అన్నదమ్ముల కొడుకులు రాజకీయాలు అరంగేటం చేశారు. వాళ్ళు స్పీడ్ గా మూవ్ ఆన్ అవుతారు. మీరు మాత్రం ఒక్క నిమిషం, ఓన్లీ కృష్ణదాస్ గారు కొడుకు జెడ్పీటీసీగా వెళ్ళినాడు అంతే. నాట్ ప్రసాద్ గారు అబ్బాయి. ప్రసాద్ గారు అబ్బాయి ఇంకా లైన్ లైట్లోకి రాలా. తనుకొని నాలాగనే అనుకోండి, వాళ్ళ నాన్నగారికి ఏంటంటే ఇది చేస్తా ఉన్నాడు. బట్ నౌ ఈవెన్ హీ ఈస్ ఆల్సో ప్లానింగ్ టు కమ్ అవుట్. నేను ఒకటే అడుగుతున్నాను ఏమన్నా, మా పార్టీలో మా ఆందోళన వలసకు సంబంధించి నా పాయింట్ మీరు క్యాచ్ చేయట్లా. లెట్ మీ కంప్లీట్ మై పాయింట్. నేనేమంటానంటే, ఒక సీనియర్ లీడర్ని మీరు ఎంపీగా పంపిస్తున్నప్పుడు అంత సీనియారిటీకి ఇక్కడ ఆందోళన అన్నది ఆయనకు వదిలేయాలి లేదన్న. ఆయనకు అనుకున్న క్యాండిడేట్ని ఆయన పెడితేనే రేపు ఈ కాంబినేషన్ అనేది మెజార్టీ వస్తుంది. మరి ఈ విషయం మీరు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడలేదా? ఎవరు? మీరు. నేను కాదన్నా, నేను ఇప్పుడు పోతా, ఇటు నుండి వెళ్ళినప్పుడు నేను జగన్ గారిని కలుస్తా. కానీ అప్పుడైతే నాకు లేనన్నా. నేను మాట్లాడలేదా? మా బాబుని పెట్టమంటే బాగుంటుంది. పెట్టండి, ఎందుకనంటే అప్పుడు మరి నా అనారోగ్యం కారణంగా ఏదో తెలియదు. కానీ ఇప్పుడు 2019లో ప్రత్యక్షమైన రవికుమార్ గారికి ఇంత జల్దీగా అతనికి ఆ పార్టీ ఆఫీస్, మీరున్నప్పుడే పార్టీ ఆఫీస్ పెట్టినాడు. 2012లో 2022లో 23లో పెట్టినాడు. మీ నాన్నగారు ఫోటో కూడా లేదు. ఆ మధ్య మీరు లొల్లి కూడా చేసారు. మీ కళ్ళ ముందే ఇంత రాజకీయం ఆయన ఓన్గా రాజకీయం క్రియేట్ చేసినప్పుడు మీరు ఎందుకు మొక్కలో ఉన్నప్పుడు తీసేయలేదు? మీరు ఆ మాట మీరు అనలేదు? అవును, మేము చెప్పలేదా, మీరెందుకు అనుకుంటున్నారు? చెప్పినా కూడా ఆల్టర్నేట్గా మీకు ఆల్టర్నేట్ అయినా అన్న. ఒక విషయం నేను చెప్పు, ఒక రాజకీయ పార్టీ ఎవరిని అంత దీనిగా వదులుకోదు, అవునా కదా? ఇట్ డిపెండ్స్ అపాన్. ఏ రాజకీయ పార్టీ కూడా తన అంటే కార్యకర్తలను వదులుకునే పరిస్థితిలో ఉండదు, అవునా కదా? అవును. సో అటువంటి ప్రక్రియలో అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, నేను ఉన్నా కదన్నా నీకెందుకు అని చెప్పేసి అన్నారు ఆయన అనడంతో మేమేంటంటే కంప్లైంట్లు కూడా పెట్టడం మానేసినాం. ఆయనే చెప్పినాడు కదా. మీరు అతని కాంపిటేటర్గా ఫీల్ అవుతారన్నా? నో, హీఈస్ నెవర్ అ కాంపిటేటర్ టు మీ. హీఈస్ నెవర్ అ కాంపిటేటర్. ఇంత స్ట్రాంగ్గా ఒకే ఒక్క మాట దానికోసం నేను చెప్తాను. మీరు ఇన్ని క్వశ్చన్లు కూడా దానికోసం అడిగితే అవసరం లేదు, అంత సీన్ లేదన్న అక్కడ. అతనికి ఈవేళ నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, నా ఫోటోను ఆయన ఫోటో పట్టుకొని ప్రతి గడపకి మీరు సర్వే చేయండి. ఓకే, సర్వే చేసినాక ఎవరికి ఎక్కువ ఐడెంటిటీ వస్తుందో వాళ్ళకి మీరు ఓకే.
ఇది బాగుంది ఇది. అంతే. ఇప్పుడు మన ఎలక్షన్స్లో మీకు పని చేయలేతాను ఎవరు? ఇదే రవికుమార్ అన్న తన ఊరంతా తనకుండేటువంటి ఇదంతా అన్న ఆయన పని చేయకపోవడానికి. వాట్ ఈస్ హీ అండ్ హూ ఈజ్ హీ? నేను అంటున్నా కదా, ఇక్కడ నుంచి ఆ క్వశ్చన్స్ మీరు ఆపేసేయండి. ఓకే ఐ జస్ట్ డోంట్ వాంట్ టాక్ అబౌట్ హిమ్. ఓకే మీరు ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి అనుకున్నప్పుడు కిల్లి సత్య అనే వ్యక్తి ఉన్నారు కదా, కిల్లి సత్యనారాయణ 3 సార్లు ఎంపీపీ చేసి ఉన్నాడు. నీ ఫస్ట్ మా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టింది ఆయన, ఆ ఫ్యామిలీనే కట్టింది కదా. 3 సార్లు ఎంపీపీగా చేస్తున్నాడు కదా. ఏం మీరు ఆయనకి ఇన్ఛార్జ్ ఇస్తే తప్పేంటి? అతని పేరు కిల్లి వెంకట సత్యనారాయణ. తనకి ఇస్తే మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలేమో. అన్న ఈ సీనియర్ అన్న ఫస్ట్ జెండా కట్టింది ఆయన. నేను ముత్తుకుంటుంది అది కదా, మా అందరి బాధ అది. అచ్చా మీకోసం కాదు, కష్టపడిన వాళ్ళకి మీరు ఇవ్వాలనుకుంటున్నారు మీరు, అంతే కదా. ఇప్పుడు నా కోసం పక్కన పెట్టండి, ఆయన మా బంధువే అవుతాడు ఆయన ఒక విధంగా. ఇప్పుడు నాది పక్కన పెట్టండి, నేను కాదంటలేను. జగన్మోహన్ రెడ్డి గారు పోనీ నేను లేను అనుకోండి ఆయన దృష్టిలో. మీరు అంటున్నారు కదా నేను పనికిరాను. నేను ఎక్కడ బ్రదర్ పనికిరాని మాట అంటే సారీ, లైన్ లైట్ లోకి నువ్వు రాలేకపోతున్నావు మీరు అంటున్నారు కదా. నేను అనలే బ్రదర్. ఒక్క నిమిషం ఒకవేళ నేను అవసరం లేదని భావిస్తే పార్టీ, నేను పార్టీనే అడుగుతున్నా పార్టీ పరంగా ఏంటమని. ఆయన సీనియర్ ఉన్నాడుగా, 3 సార్లు ఎంపీపీగా చేస్తున్నాడు. ఆయన గుర్తు రాలేదా? మీకోసం ఫస్ట్ జెండా కట్టింది ఆయన. అప్పుడు మేము కూడా పార్టీలో లేము. అవును, మేము ఇంకా పార్టీలోకి రాలే అప్పుడు. బట్ మీకోసం వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ జెండా కట్టింది. మరి మీరు తన గురించి మీరు సిఫార్సు చేసిరా? ఎందుకు చేయలే? చేసినాం కదా. సిఫార్సు చేసి ఆయన అన్నారు డాడీ మీరు పెడితే నా కొడుకుని పెట్టండి, లేదు అని అనుకుంటే నాకు టైం ఇవ్వండి. ఓకే, తప్పలేదు కదా. మరి ఇమ్మీడియట్గా ఆయన డిక్లేర్ చేసేసి అదేదో ఊరి వచ్చినట్టుగా అన్నా ఇంకా మిగతా ఏది మార్చలే ఆయన, అదొక్కటే మార్చిండు. అంటే అది 3వ రోజు నుంచి, అంటే ఎలక్షన్ పోయిన 3వ రోజు నుంచి ఆయన మా నాన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకొని దానికి ఓటమికి కారణాలు ఇవే అని చెప్పుకొని ప్రతి మండలాల్లో కూడా మండల మీటింగ్స్ పెట్టుకొని మన ఓటమికి ఇంత కారణాలు జరిగినాయని చేసుకున్నటువంటి వ్యక్తిని కార్యకర్తల కోసం తలుపులు తీసుకొని ఎవరెవరైతే ఇబ్బందులు కోర్టుకి ఆయన మాట్లాడుకొని అన్ని చేసుకొని ఆ వ్యక్తి ఇన్ఛార్జ్ మార్చేశారన్న. కాదన్నా ఇప్పుడు 35, ఇప్పుడు జనరల్గా 5,000 6,000 మా అంటే 11,000. లాస్ట్ టైం మీరు గెలిచింది కూడా 14,000 మీద పెడితే మీరు గెలిచినారు రైట్? 2019లో గెలిచారు. ఏది 35,000తో ఓడిపోవడం ఏందన్న? 33,000. సరే 33,000 30,000 ప్లస్తోని ఓడిపోవడం అంటే ఏందన్నా? అంటే జనాలు వీళ్ళు అంత వ్యతిరేకించినారన్న? అది రాష్ట్రం మొత్తం మీద జరిగింది. ఒక ఆందోళనలో అట్లాంటి ధర్మాన ప్రసాదరావు గారు 55,000 ఓట్ల మెజార్టీతో పోయినాడు ఆయన. ఒక సర్పంచ్. మీరు హ్యాపీ ఫీల్ అవుతారా? నో ఐఎమ్ నాట్ ఫీలింగ్ హ్యాపీ. అక్కడ మ్యానిపులేషన్ జరుగుంటుందని నా బాధ. ఏదైతే స్టేట్ వైడ్ మొత్తం ఈవీఎంలు మేనేజ్మెంట్ చేసి మ్యానిపులేషన్ చేస్తారంటారు కదా, దానికి మీదే ఉంది మాకు అనుమానం. ఎందుకో చెప్పనా? వన్ ఎగ్జాంపుల్ విచ్ ఐ వాంట్ గివ్ ఇట్ యూ. సి ఇన్ ఎచ్చర్ల మండలం, ఎచ్చర్ల కాన్స్టిట్యున్సీ, అది బీజేపీ సీట్, 1 మిస్టర్ ఈశ్వరరావు. ఆయన పేరు ఈవీఎం దీంట్లోని 9వ ప్లేస్. అంత ఖచ్చితంగా 9వ ప్లేస్ చూసుకే కమలం గుర్తు మీద ఓటేయగలిగిన పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలిసినటువంటి గుర్తులేవన్న అసెంబ్లీ గుర్తులు. 1 సైకిల్, 2 హస్తం, తర్వాత ఫ్యాన్. ఈ 3 బాగా నోటెడ్ కదా. అవును, కమలం అంటే తర్వాత కత్తి కొడవలి అది ఉంటుంది. ఎస్, కానీ 9వ నంబర్లో ఉండేటువంటి ఆ నంబర్కి వెళ్ళి అంత పకటబందీగా ప్రజలు ఓట్లు వేసినారన్న. ఓకే, మీరు చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి అన్న. అవునా కాదు అన్న? ఇప్పుడు స్టేట్లో వైసీపీకి 42% వచ్చింది. 40 మాకు అక్కడ ఆంధ్రలో 42% వచ్చింది సీతారాం గారికి. ఏదైతే మీరు అంటున్నారో ఆయనకు వచ్చింది. మిమ్మల్ని చూస్తే మీ నాన్నగారే గుర్తుకొస్తున్నారు. అంటే థ్యాంక్ యూ. జనరల్గా ఎవరైనా కొడుకు తల్లి పోలిక ఉంటుంది, అదృష్టము. కానీ మీరు మీ నాన్నగారు లక్కనే ఉన్నారు. మీ నాన్నకన్నా ఎక్కువ బాగా మాట్లాడుతున్నారు అన్న మీరు. ఇంకా మీరు వెళ్తే ఇంకా డెప్త్లోకి ఇంకా నేను మాట్లాడగలుగుతాను. కాదు బయటికి ఏమో నేనేమనుకున్నా, వాళ్ళ నాని, కోడాలి నాని, పేరుని నాని, ఇంతమంది నానిలా ఈ నాని ఏం మాట్లాడగలుగుతాడు అనుకున్నా. నాని పెట్టుకున్నంత ఫైర్ బ్రాండ్, ఈ నాని తుస్సు అనుకున్నా కానీ మీరు పోయిస్తారు మీరు మీ మాటలతోటి. థ్యాంక్ యూ. ఇంకా మీరు డెప్త్లోకి వెళ్తే నేను కదన్నా ఐ విల్ బి ఆన్ సబ్జెక్ట్. ఇప్పుడు బాధ అనిపిస్తలేదు అనవసరంగా వైసీపీలోకి వచ్చి? ఎందుకంటే ఒక మాట, మీరు 45 సంవత్సరాలు పొలిటికల్ కెరీర్ మీ ఫాదర్ది.
6 సార్లు ఎమ్మెల్యే మీ నాన్నగారు, 4 సార్లు మంత్రి, ఒకసారి విప్. ఫస్ట్ 83 ఇన్నిసార్లు మీరు టీడీపీలో హవా నడిపించినారు. 2014 వైసీపీలోకి అయిన తర్వాత ఓడిపోయిన తర్వాత 2019కి వచ్చేసరికి మీ నాన్నగారు 2014 మీ నాన్నగారు వైసీపీలోకి వెళ్ళినారు, ఓడిపోయినారు. 2019కి వచ్చింది మీకు గెలిచినారు. గెలిచిన తర్వాత మీ నాన్నగారి మంత్రి పదవికి ఇవ్వకుండా స్పీకర్ హోదాలో ఎందుకు కూర్చోబెట్టినారు? సీనియర్ నాయకుడు అని, ఆయనైతేనే కంట్రోల్ చేయగలడన్న నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ ఇచ్చినారు. మా నాన్నగారు ఎస్ బాస్, ఇంకేం మాట్లాడు ఆయన, ఎస్ బాస్. అదే మీ కుంభం ముంచింది అంతే అనుకోండి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఒక్క నిమిషం, తెలంగాణలో స్పీకర్ సెంటిమెంట్ బ్రేక్ అయింది, అవునా కదా? కానీ ఆంధ్రాలో ఇంకా నడుస్తూనే ఉందన్న. అంటే స్పీకర్ సెంటిమెంట్ అంటే ఎగ్జాంపుల్ స్పీకర్గా చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఓడిపోతున్నారు. అచ్చా, ఇక్కడ బ్రేక్ చేసినారు, ఇది ఇక్కడ బ్రేక్ అయింది కానీ అక్కడ కాల. మన ఎవరు పోచారాము శ్రీనివాస్ రెడ్డి గారు కదా, ఆయన మళ్ళీ గెలిచినాడు కదా, మొన్న గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వెళ్ళిపోయినాడు కదా. అక్కడ మాత్రం ఇంకా బ్రేక్ కాలేదన్న సెంటిమెంట్. పోయిన పాప అనకూడదు కానీ మా నాయన అయితే చాలా కష్టపడ్డాడు, గెలవాలి అన్న తపన, ఎలాగైనా సరే గెలవాలన్న తపనతో తిరిగినాడు. కానీ ఒకటి నేను చెప్పదలుచుకున్నానా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ షుడ్ యాక్సెప్ట్ అవర్ ఫెయిల్యూర్స్. గ్రేట్ థింగ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కార్యకర్తలకి ఏమీ చేయలేకపోయినాం, ఒప్పుకుంటున్నారు. ఎస్, ఫ్యాక్ట్, అది ఫ్యాక్ట్ అన్న. మీరు వైసీపీలో ఎమ్మెల్యే ఉండి మీరు మీ కార్యకర్తలకు ఏం చేయలేకపోయినారు అంటే ఇది కూడా ఒప్పుకోలే నానిభాయ్. నేను కాదు, నేను అంటుంది ఇప్పుడు కార్యకర్తలకు ఏం చేయలేకపోయినారని మీరు చెప్పిన స్టేట్ లో. అరే నా మాట వినొచ్చు కదా పూర్తి, లెట్ మీ కంప్లీట్. నా క్వశ్చన్ కూడా వినండి. మీరు ఏమన్నారు నానిభాయ్, మీరు ఏమన్నారు? స్టేట్ లో ఏం చేయలేకపోయింది అన్నారు. ఎస్ అన్న, కాన్ఫరెన్స్ లో మీరు కూడా ఏం చేయలేకపోయినారు. నా కాన్సెన్సీలో నేను ఏం చేశానో ఎంత చేశానో ఆ లబ్ధి పొందినటువంటి ఆ కార్యకర్తలకే తెలుసు. పదవులు ఎట్లా ఇచ్చినానో, ఆర్థికంగా ఎలాగైతే ఇచ్చేసానో వాళ్ళకి తెలుసు. దానికోసం నేను మాట్లాడు. కానీ స్టేట్ వైడ్ పోవడానికి గల కారణాలు కూడా మనం సమీక్షించుకోవాలి కదా. కార్యకర్తల్లో నైరాశ్యం, వాలంటీర్లకే మనం ఏంటంటే ప్రాధాన్యత ఇవ్వడం, అది చాలా మైనస్ అయింది. అది చాలా మైనస్ అయిందన్న పాలిటిక్స్లోని. మనం ఒక రాజకీయ పార్టీ కార్యకర్తనే చాలా దీనిగా ఉంటారు, అవునా కదా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, చంద్రబాబు నాయుడికి తెలియదు ఐఎమ్ నాట్ ఎ లీడర్, ఐఎమ్ ఎ మ్యానిపులేటర్ అని. కార్యకర్తని జపం చేస్తాడు. బట్ మాది లీడర్ బేస్, అవర్ లీడర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ పబ్లిక్. అటువంటి వ్యక్తి కార్యకర్తను జస్ట్ కొంచెం పట్టించుకొని ఉంటే మాకు ఈ పరిస్థితి రాదు. అంటే మనం ఏం చేయక్కర్లేదన్న, ఈ నీరు చెట్టు ఇటువంటి స్కీములు కూడా పెట్టాల్సిన పనిలా. కాకపోతే వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఇటువంటి స్కీములు పెట్టాల్సిన పని లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు సకాలంలో మనం ఆ కార్యకర్తలు చేస్తున్నటువంటి వర్కులు తాలూకు బిల్లులు క్లియర్ అయి ఉంటే చాలా వరకు కూడా ఈ పరిస్థితి లేకపోను, అవునా కదా? ఇప్పుడు రాయలసీమ, వెన్ ఇట్ కమ్స్ టు రాయలసీమ, ప్రతి కాన్స్టిట్యున్సీకి యంగ్స్టర్స్ బాగా కనపడుతుంటారు. ఉదాహరణకి మనోజ్ రెడ్డి ఫ్రమ్ ఆదోని, మన కాడసాని శివ అయితే ఏంటి, ఓబుల్ రెడ్డి అయితే ఏంటిది, సోకాల్ యంగ్స్టర్స్ చాలామంది వస్తుంటుంటారు, పేర్లు వినిపిస్తుంటాయి. కానీ మీ ప్రాంతానికి కానీ వైజాగ్ నుంచి కానీ ఇటు శ్రీకాకుళం నుంచి కానీ విజయనగరం నుంచి ఎందుకు యంగ్స్టర్స్ పేర్స్ రావడం లేదు? కేవలం సీనియర్లు లీడర్లు మాత్రమే పేర్లు ఎందుకు వస్తున్నాయి? యంగ్స్టర్స్ ఎందుకు రావడం లేదు? అడిగింది కరెక్టే కదా? కరెక్టే మీరు అడిగింది. కాకపోతే అవకాశాలు రావాలి కదన్నా, మాకు కూడా అవకాశాలు రావన్నా, మీరు క్రియేట్ చేసుకోవాలి. మీరు ఎందుకు క్రియేట్ చేసుకోలేకపోతున్నారు? ఎందుకు క్రియేట్ చేయలేదన్నా? మీకు ఇందాకే నేను చెప్పినా కదా, నేను కేవలం ఐ వాజ్ అంటే మాకు మా ఇన్ఛార్జ్ పోవడానికి గల కారణాలు నా హెల్త్ కూడా ఒక మెయిన్ రీజన్ అదే. దట్ వాజ్ ద మెయిన్ రీజన్. ఇప్పుడు నా హెల్త్ సెట్ అయింది. మా వాళ్ళందరికీ కూడా జూన్ వరకు ఆగండి బాబు, 6 నెలలు అవుతప్పటికి, అప్పుడు నేను ఐ విల్ బీ ఫిట్ అండ్ ఫైన్, నేనే మీకు చెప్తున్నాను కదా అని చెప్పాను. నా కమ్బ్యాక్ నేను ఇస్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారు, కొద్ది ఓపెన్ పెట్టండి, వచ్చేది మా గవర్నమెంట్ అంటున్నారు. అసలు ఏ ధీమతోటి మా గవర్నమెంట్ వస్తుందని ఎట్లా అంటారన్న? నాకు అర్థం కావట్లేదు అన్నా. ఇప్పటికీ టీడీపీ మీద వ్యతిరేకత అయితే రాలేదన్న. మైట్ బి స్కీమ్స్ మీద రావచ్చేమో కానీ
స్కీమ్స్ మీద మీరు రావచ్చు. స్కీమ్స్ అని అంత తేలిక ఎట్లా తీసి పారేసినారు అది? ఆ? మీరు స్కీమ్స్ అంటున్నారు కదా, అంత తేలిక ఎందుకు తీసి పారేశారు స్కీమ్స్ అని అంటున్నాను. ఇవాళ ఆ స్కీమ్సే ఆ. ఆయన స్కీమ్స్ ఇచ్చుకుంటూ పోయినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు ఇచ్చినారు. ఒక్క నిమిషం అదే కదా స్కీమ్స్ మీరు ఇచ్చిన ఏం ఫైదా? అరే అన్న, చెప్పన్నా. నువ్వు ఇంటర్వ్యూ కదా, నువ్వు క్వశ్చన్ అడిగినావు, దాన్ని నేను పూర్తి సమాధానం చెప్పే అవకాశం స్కీమ్స్ కూడా. తీసి పడేస్తారు అంటే మీరు గండి స్కీమ్లు ఇచ్చి ఏం అరే ఒక్క నిమిషం ఆగండి. ఆర్థిక వృద్ధి రేట్ అన్నది వీ హ్యావ్ బీన్, అంటే ఒక వ్యక్తి యొక్క తలసరి ఆదాయం ఆ రోజు పెరిగింది. దేశం మొత్తం సింగిల్ డిజిట్ వస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 16% ఆర్థిక వృద్ధి రేటు పెరిగింది. అంబానీ కానీ అదానీ కానీ ఇవాళ వచ్చి పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెట్టారు అని అంటే ఈ రాష్ట్రంలో డబ్బు ఉంది అన్న ఒకే కారణం. ఎప్పుడైతే జీడిపి పెరిగిందో ఆటోమేటిక్గా పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలన్నా, పరిశ్రమలు రావాలి. రాష్ట్రం కొద్దిగా డివైడ్ అయిన తర్వాత వాళ్ళు బాగానే ఉన్నారు, ఇక్కడ అక్కడైతే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో ఆయన రొటేషన్ చేసినాడు అమౌంట్, పబ్లిక్ నుంచి ఇటు పబ్లిక్ నుంచి అట్లా రొటేషన్ చేసుకొని గవర్నమెంట్ నడిపించాడు. అయితే స్కీమ్స్ గెలిపిస్తాయని మేమందరం కూడా అనుకున్నాం, బలంగా నమ్మి కూడా మేము ముందుకు పోయినాం. దాన్నే ఉందిలే అన్న, రాజకీయాలు అన్నాక, రాజకీయ పార్టీలు అన్నాక అంతకుముందు మనం ఏం చేయాల 151 ఫిగర్ అన్నది చిన్న ఫిగర్ కాదు కదా, అవునా కదా. ఇవాళ ఒక 162 ఎన్నో చేసినారు వాళ్ళు, విత్ ది హెల్ప్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ. దమ్ము ఉంటే తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సింగిల్గా ఆయన పోటీ చేసే చరిత్ర ఎక్కడ ఉందన్న? ఇవాళ నేను అడుగుతా ఉన్నా, సింగిల్గా పోటీ చేసినటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు తెలుగుదేశం పార్టీకి. ఎన్టీఆర్, మీ రాజకీయ ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ సీనియర్, ఆయన లీడర్ అన్న, ఈజ్ అ మాస్ పుల్లర్ అట్లా. బట్ చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదు కదా, ఎన్టీఆర్లాగా ఆయన చేయమంటే చేయలేదు. బట్ లోకేష్ ఒక్కటి నేను చెప్తా, ఏదైతే ఆయన అవలంబిస్తున్నాడో అక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి నువ్వు సీఎం అవ్వాలనుకుంటున్నారు మీరు, లోకేష్ సీఎం క్యాండిడేట్, చంద్రబాబు నాయుడు మరి అంతే కదా. పవన్ కళ్యాణ్ ఏం కావాలి? రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఏం కావాలి అని నన్ను అడిగితే నేనేం చెప్తా అన్న, వాడుకొని వదిలేసే రకం కదా. మీకు తెలుసు అన్నిసార్లు చంద్రబాబు నాయుడు ఎంతమంది చెయ్యి వదిలేదు, అవునా కదా. సో ఇది కూడా ఎక్కడో నట్టేట్లో ముంచేశాకనే అది జరుగుతుంది. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ కాదు, నేను అది మాత్రం నేను అన్న. ఎందుకనంటే అక్కడికే వస్తున్నాను. రెడ్ బుక్ రాజ్యాంగం పేరు చెప్పి నువ్వు చాలా అరాచకాలు చేస్తున్నావు కదా. ఒక్క నిమిషం ఆగన్నా, నువ్వు చాలా అరాచకాలు చేస్తున్నావు కదా. ఈ అరాచకాలతో నువ్వు ఒక ముఖ్యమంత్రి అవుతారని మీరు ఎట్లా అనుకుంటారు? మీరు చేసినప్పుడు ఏమైనా మేమేం చేయను అరాచకాలు? ఒక డాక్టర్ని, ఒక ఎస్సీ డాక్టర్ని తప్పన్న, ఎందుకని మాఫియా చేసినప్పుడు, ఇసుక మాఫియానా, ఇసుక పాలసీ, మేము పాలసీ మాదిరిగా లిక్కర్ దందాలు చేసినప్పుడు అందుకే కదా అరెస్టులు అవుతున్నాయి అన్న. అవన్నీ ప్రూవ్ అయితే అప్పుడు మీరు చెప్తే నేను దేనికన్నా నేను వద్దు మనం ఇవన్నీ పెద్ద పెద్ద కేసులు ఇవి, అవునా కదా. ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటూ అందరినీ వేస్తున్నారు లోపలికి. రైట్, ఇవి వెయ్యండి, ఎంతవరకు వేస్తారన్నా? మా టైం వచ్చినంత వరకు మీరు వేస్తున్నారు. రెడ్ బుక్ లో లేదా మా పేరు ఉండడానికి మేము ఇసుక మాఫియా చెయ్యలా, ఎలక్కర్ మాఫియా చెయ్యలా, ఇన్నేళ్ళ రాజకీయ ఆస్తులు అమ్ముకొని చేసినామే తప్ప, నీతి నిజాయితీ కట్టుపట్టమే తప్ప స్పీకర్గా మేము ఇచ్చినాం. మాకేముంటాయి అన్న ఫైల్స్ క్లియర్ చేయడానికి ఒక స్పీకర్కి? ఉందాక గౌరవంగా ఆయన ఎట్లయితే ఇచ్చినాడో దాన్ని మేము నడిపాం. సో మీకు రెడ్ బుక్ లో మీ పేరు లేదు, యూఆర్ సేఫ్ అన్నట్టు. సేఫ్ అన్నది కాదు, మా పార్టీ మనుషులు లోపలికి వెళ్తే మేమేం సేఫ్ అన్న? ఉన్న ఒకటే లేకుండా ఒకటే, అంటే బాధ. ఇప్పుడు మీరు విజయసాయి రెడ్డి గారు పోగొట్టుకొని తప్పు చేశారా? మీరు విజయసాయి రెడ్డి గారిని పోగొట్టుకొని మేము తప్పు చేసామని మేము అనలేము. అది ఎందుకనంటే ఇట్స్ హై లెవెల్ డెసిషన్. మీరు నేను అంటే ఎట్లా అవుతుంది, అది మీరు నేను డిస్కస్ చేసుకోలేని వంటి డెసిషన్ అది అయింది. ఆయన వ్యక్తిగతం, ఆయన పోయినాడు. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా ప్రశ్న అడిగినాను బాస్, ఏ ధీమతోటి నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే ఏ ధీమా అంటున్నారు? నాకు తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో ఒకంత వ్యతిరేకత అనేది చోటు చేసుకుంది ఇన్ స్పాన్ ఆఫ్ 1 year. అదే నాకు పెద్ద షాకింగ్. 1 yearలో ఇంత
ఐ మీన్ దాన్ని ఏమంటారు, ఇంత వ్యతిరేకత వచ్చినటువంటి రాజకీయ పార్టీ నేను అధికారంలో ఇప్పటికీ ఇప్పుడు మీరు ఆ మాట అన్నారు, వ్యతిరేకత అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఎందుకు కార్యకర్తలతోని లీడర్లతోటి కాన్ఫరెన్స్ సమీక్షలు ఎందుకు మీటింగ్ ఎందుకు అరేంజ్ చేయలేకపోతున్నారు? అంటే ఓటమికి కారణాలు కరెక్టే కదా. 2014 తర్వాత పెట్టారు ఆయన, బట్ ఈ సమీక్షలు 2019 24 తర్వాత పెట్టకుండా మళ్ళీ ఇక్కడ తమ్మినేని గారు కొడుకుని కాదని ఇంకోరు పెట్టి రచ్చ ఉన్న క్యాడర్ కాపాడుకోవాలి స్వామి అంటే ఉన్న క్యాడర్లో లొల్లిలు పెట్టుడు అంటే ఏ విధంగా ఏ ధీమతోటి? ఇప్పుడు కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు, అసలు ఏం జరుగుతుందో అర్థం కావాలని పరిస్థితి. ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీకు పని చేయాలా, వాళ్ళకి పని చేయాలా, వేరే ఇన్ఛార్జ్ పని చేయాలా? ఇప్పుడు మీరు అంటున్నారే నేను బాగా మాట్లాడుతున్నానని చెప్పేసి ఇష్యూస్ మీద నాకు అవగాహన ఉందో లేదో మీకే తెలియాలి. ఇప్పుడు మీరు మాట్లాడినారు కదా, ఐఎమ్ నాట్ డివియేటింగ్ మై సబ్జెక్ట్ కదా, అవును కదా. సో ఇప్పటికిప్పుడు మార్చేయాల్సినంత అవసరం ఏముంది చెప్పండి? ఇన్ఛార్జ్ని మీ చేతగాని తనమని అనుకుంటారు వాళ్ళు. ఎవరు? పార్టీ అధిష్టానం. పార్టీ అధిష్టానం చేతకాని తనం అనుకుంటే మమ్మల్ని పార్టీని తీసేసామని చెప్పండి. భయ్యా మీరు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు. రేపు ఇంటర్వ్యూ చూసి మీ నాన్నగారు నాకన్నా కాల్ చేయాలి, మీకన్నా కాల్ చేసి తీసేయంటగలరా? ఏం లేదని దానికేమనరు, కానీ మా నాన్నగారు ఎప్పుడూ లేదు తీసి. మేము అంత చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి మాకు స్పీకర్ ఇస్తాడా గెలిచిన తర్వాత? మేమంత చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎలక్షన్లో గెలిచి పోయేది, అప్పుడు హౌస్లో 69 మంది మేము గెలిచాం. ఆనాడు ప్లీనరీ జరుగుతున్నప్పుడు వెనక్కి అంటే చెస్ లీడర్స్ వీళ్ళందరూ కూడా వెనకాల డాష్ కనుక కూర్చొని మాట్లాడుతుంటే అక్కడికి వచ్చి నువ్వు అక్కడ గెలిచుంటే బాగుండన్నా నాకు అన్నాడు. అంటే మాకు చేతకాంతనం బట్టి ఆయన అనలేవు, అర్థమవుతుంది. అలాగైతే ఏమా హేమీలందరూ కూడా ఊడిపోయినారు మొన్న ఎలక్షన్లో. వాళ్ళందరికీ చేతకంతనం కింద భావిస్తే అది కరెక్ట్ అప్ప నువ్వు అడిగినారు కదా, మీరు నాకు ఒక క్వశ్చన్ అడిగినారు, అది కరెక్టా నేను మీకు అడుగుతున్నా చెప్పండి అన్న. 11 సీట్లు పడిపోవడానికి కారణం ఏది ఉండొచ్చు అన్న? మీరు చెప్పినట్టు సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం. ఇంటికి ప్రతిదీ ఇంటికి వాలంటీర్ వ్యవస్థ కానీ 3 నెలలకు 2 నెలలకు వ్యవస్థ అన్ని 3 నెలలకు 2 నెలలకు సౌదాలు కానీ ఏదో ప్రతి ఇంటింటికి రేషన్ అని 108 అని 104 అన్నీ చేసి 4 రాజధానులు అని చెప్పేసి ఇన్ని చేసి మరి 11 సీట్లకు పడిపోవడం ఏందన్న? మీకు ఏం చెప్పాను నేను? కార్యకర్తలు పట్టించుకోకపోవడం అంటారా? అంతేగా. నిజాయితీ కలిగినటువంటి నికార్సైన కార్యకర్త పనిచేసినాడు కానీ ఫలితం దక్కల. సజ్జల గారు కారణం అంటారు, ఎంతవరకు వస్తామని? లేదన్న, అందులో అయితే ఆయన ఇన్వాల్వ్మెంటే లేదు. ఆయన ఎంతసేపు కూడా జగన్ గారు చెప్పింది ఇంప్లిమెంటేషన్ చేయడం తప్ప సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ ఓటమి కారణం ఆయన అయితే అట్లా అనుకుంటే మేమందరం కారణమే, ఈవెన్ ఇంక్లూడింగ్ దీని ఒకవేళ ఆయనే కారణం అయినప్పుడు మీరు అన్నట్టుగా చాలామంది కారణాలు అవుతారు. అయితే కర్ణుడి సావుకు 1,00,000 కారణాలుగా మా ఎలక్షన్ 2024 ఎలక్షన్ స్టేట్ వైడ్ మా పరిస్థితి అయింది. అసలు ఊహించనే లేదు ఇటువంటి పరిస్థితి వస్తుందని. ఈవీఎం మేనేజ్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఓడిపోయిన వాళ్ళు అన్ని మస్తు చెప్తారులే. అట్లా కాదన్న అన్న, ఎప్పుడు లేనిది 21 అని మీరు అట్లా కాదు, అట్లా కాదు. అదే నేను చెప్తాను. ఒకే ఒక పాయింట్ నేను చెప్తాను. దేశం మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇటువంటి మెజారిటీలు ఒక రాజకీయ పార్టీకి, తెలుగుదేశం పార్టీ పుట్టి ఇంత మెజారిటీలు రాలే. ఒక్కొక్కరికి 30,000, 40,000, 50,000, 97,000 ఒక్కొక్కరికి. ఏంటి ఇప్పుడు ఎక్కడో అంటే 2019 లాగా ఎక్కడో ఏ పెద్దిరెడ్డి గారికో లేదంటే బొత్స సత్యనారాయణ గారికో లేదంటే సీతారాం గారికో మరొకటో అనుకుంటే అతగాడికి అంత మెజారిటీ వచ్చిందిరా, ఇక్కడ ఈ పలానా కాన్ఫరెన్స్ ఇంత వచ్చింది మెజారిటీ అని చెప్పుకోవాలి. అంటే మెజారిటీలు అన్నవి ప్రతి కాన్ఫరెన్స్కి వచ్చిందిరా. హౌ ఈజ్ దట్ పాసిబుల్? అదొకటే. తెలుగుదేశం పార్టీ పుట్టి లేదా నిన్ను మీద ఎన్టీఆర్ గారు నడిపించిన రోజుల్లో కూడా రాలా అన్న. ఇప్పుడు మీరు ఇప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టాల్ లీడర్స్ అంటే ఒకప్పుడు టీడీపీ పార్టీ నుంచి మీ నాన్నగారు తమ్మినేని సీతారాం గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి మన ధర్మాన ప్రసాద్ గారు. ఇప్పుడు రెండు టాల్ లీడర్స్, రెండు టాల్ పొలిటికల్ ఒకే వేదిక మీద ఉంది. ఇద్దరి మధ్య ఎట్లుందన్న పరిస్థితి?
మధ్య నువ్వు అడిగింది ఉప్పు నిప్పులా ఉండే అదే అట్లేం లేదు. ఉప్పు నిప్పుగా ఉండే ధర్మాన ప్రసాద్ గారు ఫ్యామిలీ అండ్ తమ్మినేని సీతారాం గారు ఇప్పుడు ఒకే పార్టీలో ఏ విధంగా రాజకీయం చేస్తున్నారు? 2019లో మరి ఈ ప్రశ్న ఏమైపోయిందన్నా, నాన్న పార్టీ అధ్యక్షుడిగా నాన్నే ఉన్నాడు, మరి కలుపుకొని పోలా? అవునా, కలుపుకొని పోయినారు లేదా? ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు స్వయంగా ఆయనే ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ముడు కృష్ణదాస్ గారు, ఆయన కలుపుకొని పోతాడు. ఇప్పుడు ఆయన బాధ్యత కదా. మాకు ఎటువంటి డీవియేషన్స్ లేవన్నా, అవి పైకి సృష్టిస్తారు అంతే. ఇప్పుడు అంతే ఒక అనకూడదని ఆయన కూడా ఒక సీనియర్ మంత్రి జిల్లాకి, మా నాన్నగారు కూడా సీనియర్ మినిస్టరే జిల్లాకి. వీళ్ళిద్దరూ కూడా కలిసి ఒకే వేదిక మీద ఉన్నారు అని అంటే ఇంకంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ యూ. ధర్మాన గారు అంటే ఒక శ్రీకాకుళంకి ఒక బ్యూటీ సమ్ ఇంజనీరింగ్ కాలేజ్లు కానీ సమ్ ప్రభుత్వ కాలేజ్లు కానీ ఇండస్ట్రీస్ కానీ తీసుకొచ్చారు. ఇండస్ట్రీస్ కాదు కానీ నేను చెప్తాను, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ప్రోత్సాహం తోటి ధర్మాన వెళ్ళిపోయినారు. జిల్లాని, శ్రీకాకుళం జిల్లాని 10కి 10 అనుకుంటారా 2000 అప్పుడు 10 2009 కడపలో కూడా ఒక సీట్ పోతే 2009లో మాత్రం 10కి 10 ఒంటి చేతం గెలిపించిన ఫ్యామిలీ ధర్మన ఫ్యామిలీ గారు కదా. ఒంటి చేత ఆయన గెలిపించాలి. 10కి 10 స్థానాలు వచ్చినాయి అని అంటే తమ్మినేని సీతారాం గారు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీని చీల్చాడు కాబట్టి వచ్చింది. లేకుంటే 10కి 10 స్థానాలు ఎక్కడన్నా వెళ్ళిపోతే 2019లో ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఈ స్కీమ్సే చేసినారు, అవునా కదా? గెలిచినారు. ఎంతో గెలిచాడు, మ్యాజిక్ ఫిగర్ ఎంత 157 ఎంత ఉంటుంది, 294 నియోజకవర్గాలు కదా, 294 కాన్స్టిట్యున్సీస్ లో మ్యాజిక్ ఫిగర్ ఎంత అన్న? 150 చేంజ్ వచ్చింది. సో దానికి మీరేం చెప్తారు చెప్పండి ఇప్పుడు సమాధానం. స్టేట్ నో 10కి 10 స్థానాలు వచ్చాయి అంటే అక్కడ నాన్నగారు చీల్చబట్టి మా ఓటు చీలింది కాబట్టి, అంటే మా ఓటు అంటే అప్పుడు జిల్లా మీద ప్రభావం ఉంటుందన్న మీది ఎందుకుండదు? 3 జిల్లాలు ప్రభావం పడింది మాకు. అంటే ఒక సీనియర్ నాయకుడు, మా ఉత్తరాంధ్రలో అందరూ బీసీలే, ఏ టికెట్ బీసీకే ఇస్తాం, ఇంకెక్కడికి ఇయ్యము. ఉత్తరాంధ్రలో ప్రతి టికెట్ బీసీనే, దెర్ ఇస్ నో ఓసీ దేర్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ 3 జిల్లాల నుంచి అప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పటి వరకు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఐఎమ్ రైట్? ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి ఎప్పుడైతే వలసలు ప్రారంభమయ్యో, అంటే దేవేంద్ర గౌడ్ కానివ్వండి, బట్ అట్ ద సేమ్ టైం చాలామంది టీడీపీ నుంచి మన ఎవరిది కోటగిరి విద్యాధర్రావు కానివ్వండి, వీళ్ళంతా కూడా పీఆర్పీ పైన పెట్టినారు. మా నాన్నగారు కానివ్వండి, అర్రే తమ్మినేని సీతారాం గారు వెళ్ళిపోయినారు అంటే గ్రామ స్థాయిలో రియాక్షన్స్. ఆయన వెళ్ళిపోయినాడు, సీనియర్ లీడర్ కదా, అంత తోడు వెళ్ళిపోయినాడు అంటే పార్టీలో ఏదో జరుగుతుందని అయితే అని అనుకుంటాను. అన్న కిల్లి కృపారాణి గారు ఏమైందన్న? నన్ను అడుగుతారు ఏంది? అంటే మీ జిల్లా వాసి కదా, ఒక ఎంపీ. ఆవిడే మా జిల్లా వాసి, సెంట్రల్ మిషన్, నాకు అత్తగారు అవుతారు వరుసకి. అయిపోయింది అన్న రాజకీయ జీవితం స్మాష్? లేదు కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో అధ్యక్షురాలు ఇచ్చేది పోగొట్టుకున్నారు వైసీపీ నుంచి. నాకు అర్థం కావట్లేదు, వైసీపీ నుంచి అవుటే కానీ ఇన్ని ఎందుకు అయితే లేదు? నన్ను అడిగితే పార్టీని ఇడిచిపెట్టుకోండి, నన్ను అడిగితే జిల్లా రాజకీయాల గురించి మాట్లాడతారు, రాష్ట్ర నేనేం తప్పు మాట్లాడినా పోనీ లేదు, రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి కార్యకర్త గురించి పట్టించుకోలేదు అన్నారు. కానీ కిల్లి కృపారాణి గారు ఒక సెంట్రల్ మినిస్టర్ ఉండే ఒక లేడీ, స్ట్రాంగ్ ఉమెన్ ని మీ పార్టీల నుంచి ఎందుకు పొమ్మను కూడా పొగబెట్టారా? తను ఎందుకు మీ పార్టీ నుంచి, అధికార పార్టీ నుంచి ఎందుకు బయటకు అవసరం వచ్చింది? టెక్కల్ సీట్ ఆవిడకి ఇవ్వలేదు కాబట్టి ఆవిడ వెళ్ళిపోయినారు పార్టీ. గుర్తింపు రాలేదు కాబట్టి. ఎందుకు గుర్తింపలేదు? గుర్తించలేదు అని అంటన్నా, ఆవిడకి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు, దాంతో సరిపెట్టేసారు. ప్రత్యక్ష రాజకీయాలకి ఏంటంటే మరి కారణం ఏంటో తెలియదు. ఇప్పుడు ఎందుకు గుర్తించలేదు అని అంటే నేనేం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి దీనికి సమాధానం, అవునా కదా? ఈజ్ ద లీడర్ ఆఫ్ అవర్ పార్టీ అల్టిమేట్గా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఒపీనియన్ ఏంటిదన్నా? మీరు 2019లో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి కావాలని ఫైట్ చేసి ముఖ్యమంత్రి అయినాడు. ఇప్పుడు అదే కదా, ఏ రాజకీయ పార్టీ కూడా అంతే కదా, అవునా కదా? ఒక్క నిమిషం కార్యకర్తల కోసం అవ్వాలనుకుంటున్నాడ. అప్పుడు ఆయన సెల్ఫిష్ గా ఆలోచించి నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన కాదన్నా, తెలుగుదేశం పార్టీతో విసికి వేసారిపోయినటువంటి పరిస్థితులు కూడా అప్పుడు ఎదురై అప్పుడు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తేనే
మనకి మంచి జరుగుతుందని ప్రజలు నమ్మినారు. ఆ రోజు అధికారం మాకు కట్టబెట్టినారు. మేము కూడా మంచి చేసినాం, చెడు చేయలా. మేము ఎక్కడ కూడా చెడు చేయలేం, మంచి చేసినాం. ఓడిపోయినాం. అది ఎందుకు ఓడిపోయారన్నా? అరే ఇందాకే చెప్పినా కదా ఎందుకు ఓడిపోయినా. మీరు బూతులు మాట్లాడము అది ఇంపాక్ట్ ఉందా? ఏది బూతులు మాట్లాడము? బూతులా? చంద్రబాబు నాయుడు గారు సతీమణిని తిట్టడము, సాక్షాత్తు అవును ఏమని తిట్టినారు? వెకిలి కాదు ఏమని తిట్టినారు? బూతులు అంటున్నారు కదా. మీ నాన్నగారు ఉండి కూడా దాన్ని కంట్రోల్ చేశారు. ఏం చేశారు? ఈ జస్ట్ కంట్రోల్ ఇట్. మీ నాన్నగారు పడుకున్నారన్న స్పీకర్ తప్పన్నా, అది పడుకోలా అన్న. ఆల్రెడీ ఒక మూవీ కూడా వచ్చింది కదా అన్న. ఆ మూవీ వస్తే పడుకున్నట్టేనా? ఆలి గారు మంచిగా నిద్ర మరి పడుకున్న ఆ మూవీ వస్తే పడుకున్నట్టేనా? మా నాన్నగారికి ఉండేటువంటి అలవాటు చూడండి. నేను చూపిస్తా. మీరు నన్ను చూస్తున్నారు కదా ఇప్పుడు, నేను చైర్ మీద ఉన్నా. ఇట్లా నేను నా తల ఇట్లా కిందకి ఇట్లా ఇలా ఉంటుంది. నా కళ్ళు మూసున్నట్టు కనిపిస్తే తీస్తున్నట్టు కనిపించాయి. చెప్పండి. మూసున్నట్టు. ఆయనకి కింద ఇలా పెట్టి చదువుకునే అలవాటు ఉంది. మన స్పీకర్గా ఏదైతే కొంతమంది రాసి పంపిస్తూ ఉంటాడు అప్పటికప్పుడు ఇలా చదువుతారంటే పడుకున్నాడు. లే ఆ తర్వాత ఈవెన్ యూట్యూబ్లో తెలుగు ఏదో తెలీదు సీనియర్ జర్నలిస్ట్ ఆయన నాన్న ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు జస్ట్ సేమ్ అప్పట్లో ఎలాగైతే వచ్చిన సీన్ ఆయన కూడా అదే ఇచ్చినారు. ఏదో మూవీలో తీసినంత మాత్రం నిజమైపోతే మరి వాళ్ళనే వచ్చి రాజకీయాలు చేయాలైతే ఈ మూవీ స్టార్స్ సోకాడు. అవునా కదా? వాళ్ళే చేయాలైతే. అది తప్ప నాకు కరెక్ట్ కాదు అన్న. ఈ బొట్టు ఏందన్నా? బొట్టు అంటే నేను ఆంజనేయ స్వామి భక్తుడిని. ఓకే, అందుకు బాగుందా బొట్టు? మీరు చూస్తే చాలా షార్ట్ ఉన్నారు కానీ మీ మాటలు మాత్రం కత్తిలాగా దూసుకుపోతున్నాయి. పోవాలి, ఇంకా పోవాలి. దట్స్ వాట్. మీరు అంటే నాకు ఇన్ఛార్జ్ రాలేదన్న బాధ ఉంది. ఎందుకంటే మా నాన్నగారు లెగసీ నేనే కదా కంటిన్యూ చేయాలి. అవునా కదా? 4th జనరేషన్ ఐఎమ్ నౌ. ఓకే, ఖచ్చితంగా ఒకటైతే నేను చెప్పగలను. ఏమి అంటే ఖచ్చితంగా మా నాన్న అంటుంటాడు అన్న నా కోసం, వాడు నచ్చి మనసు పెట్టి దిగాలే కానీ దాని లెక్క తీరేదాకా విడిచిపెట్టాడు. ఇంకా నేను ఎంతకన్నా నా కోసం నేను చెప్పుకుంటే బాగోదు కూడా. ఇప్పుడు మీకు అంటే మీరు కొన్ని పొరపాటాలు చేసినారు. పొరపాట్లు ఉంటాయి. నేను అది చెప్తుంటా. రాజకీయాల్లో హత్యలు ఉండవు, నా ఆత్మహత్యలే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. కొన్ని పొరపాట్లు ఎట్లా చేసిరంటే, వై డిడ్ యూ ఎంకరేజ్ గ్రూప్ పాలిటిక్స్? గ్రూప్ రాజకీయాలు. నాన్నగారు స్పీకర్ హోదాలో తను ఉంటే మీరు 5 ఏళ్ళు మీరెందుకు కాన్ఫిడెన్స్ ని మీరు అట్టు పెట్టుకొని మీరు ఎందుకు నడిపించుకోలేకపోయినారు చెప్పనా? ఫస్ట్ 2.5 years అంటే అంటిల్ ది లోకల్ సెల్ఫ్ బాడీస్ ఏర్పాటు అయినంత వరకు కూడా ప్రతి పంచాయతీ, ప్రతి గ్రామం ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగాల, మంచి ఏంటి చెడ్డేట్ అన్నది నాకు అనుసరణలో ఉండింది. ఎప్పుడైతే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వాళ్ళ లోకల్ బాడీస్ ఏర్పాటైనాయి, సర్పంచ్లు, ఎంపీటీసీలు అని స్టిల్ అంటే ఇంకా అప్పుడు కూడా వాళ్ళని కూడా మనం ఏంటంటే తొక్కేసి మనం రూల్ చేస్తే దానికి అర్థం ఉండదు కదా. అవునా కదా? కరెక్ట్. వాళ్ళకు వదిలేసినాను నేను. అది అందుకే పట్టించుకోవాలి. నేను చేసిన తప్పు అదేనని చెప్పేసి నేను ఎప్పుడు బాధపడుతున్నాను. నేను బయటికి చెప్పలా, నేను ఎప్పుడు కూడా బయటికి చెప్పలే. మొన్న కూడా 2024లో కూడా ఎలక్షన్ అనేది చిన్న నాకు ఎందుకో రిజల్ట్ పట్ల కూడా నెగిటివ్ అనిపించింది. బట్ స్టిల్ టుడే రిజల్ట్ నెగిటివ్ వస్తున్న రౌండ్కి నేను వెళ్ళి రాసుకునే ఉన్నాను అన్న. ఇప్పుడు సువ్వారి గాంధీ తను మీ పార్టీలో ఉన్నాడు. 2019లో ఇది కట్ చేయను, 2019లో తను వన్ ఆఫ్ ద ఆస్పిరెంట్, రైట్? 24కే ఆస్పిరెంట్, 19లో లేడు. 19లో లేడన్న, పార్టీలో ఉన్నాడు కానీ నాట్ అన్ ఆస్పిరెంట్. 24 ఎంపీపీ టికెట్ ఎందుకు ఇవ్వలేదన్న? ప్రతిపక్షాల పార్టీలో తను ఉన్నప్పుడు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తను ఎంపీపీ ఉండే, అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎంపీపీ ఇచ్చి ఉంటే మీకు ఇబ్బంది కాకుండా కాదు కదా? కరెక్టే. నేను పొలిటికల్ స్ట్రాటజీ మీకు చెప్తున్నా. కానీ ఎంపీపీ అయిపో, లేకపోతే జెడ్పీ చేయమనో, ఎంపీ ఏదో అయిపో, కార్పొరేషన్. ఇప్పుడు ఆ రవికుమార్ అనే వ్యక్తికి కూడా కార్పొరేషన్ ఇచ్చి ఉంటే మీకు డిస్టర్బ్ చేసేవాళ్ళు కదా. ఒక్క మాట నేను కదా ఒక్క మాట నేను కదా. అరే దాన్ని నేను ఆన్సర్ ఇవ్వనివ్వండి. మీరు ఇప్పుడు అన్ని గాంధీ గారి కోసం. సో నేనేం చెప్తా అంటున్నా, గాంధీ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఎంపీపీగా చేశాడు. నాకు ఆయన పట్ల ఎప్పుడు ఇది లేదు, ఈర్ష, ద్వేషం, అసూయ,
అటువంటివి ఏం లేవు. కానీ భయం ఏదో పొద్దు మాకు ఎమ్మెల్యే కూర్చుంటాడు. ఎవడు ఎందుకన్నా ఇవన్నీ కూడా ఒకే మాట నేను ఆయన ఎందుకు ఎంపీ ఇవ్వలేదు ఇస్తా, అదే అక్కడికే వస్తున్నాను. తెలుగుదేశం పార్టీతో కుమ్మకై చాలా వరకు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. అది అప్పట్లో ఒక ఆడియో రిలీజ్ అయింది, ఆయన వాయిసే, ఆయన ఆడియో రిలీజ్ అయింది. ఇప్పుడు అది రిలీజ్ అంటే బయట పడినంత వరకు దొంగ అంటారు, దొర సంథింగ్ ఏదో అంటారు కదా, బయట పడ్డాక దొంగ అని. ఆ వాయిస్ రికార్డర్ బయట పడిన తర్వాత మనకి తెలిసి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యి ఆయన ఎందుకంటే అప్పుడు ఆయన అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనకు ఆధారాలు ముందు ఉన్నప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి? వాట్ షల్ ఐ డూ? అంటే అలా చేసినోడికి ఎంపీపీ ఇవ్వాలని పార్టీకి అది ఏం మెసేజ్ వెళ్తుందన్న ఆలోచించండి. అంటే నా ప్లేస్లో ఉండాలి. సస్పెండ్ చేయలేదు మరి ఎవరు? పార్టీ నుంచి చెప్పాను కదా, మా పార్టీ ఎవరిని సస్పెండ్ చేయదు. వాళ్ళకి అలా వెళ్ళిపోతే వెళ్ళిపోవాలి తప్ప ఎవరిని సస్పెండ్ చేయదు. అందరినీ అంటే జగన్ గారికి ఇలాగే మేము ఒకసారి వెళ్ళి చెప్తే ఆయన అన్నాడు తప్పు అది. అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించినప్పుడే కరెక్టే కదా అన్నట్టుగా అనిపించే. ఎందుకో నీతో వివేదించిన అన్న పార్టీతో ఉంటాడు కదా, సో దట్ రేపు నేను నీకోసం ఉన్నాను కదా, నేను నిలబడతాను కదన్నా. సో గాంధీ పనిచేయాలి అంటే ఎవడో ఒక్కడు తనకు షెల్టర్ ఇస్తే సో తాను కూడా నీకు ప్యాడింగ్గా ఉంటాడు కదా అని ఉద్దేశంతో ఆయన ఓకే ఫైన్, మీరు మాకోసం నిలబడినప్పుడు మాకు వచ్చినటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఆయన ఎప్పుడైతే సీటు అనౌన్స్మెంట్ జరిగిందో పార్టీకి రాజీనామా చేసినాడు, ఇండిపెండెంట్గా పోటీ చేసినాడు, అంతే. 9,000 ఓట్లు చేయాల్సి 9,000 ఓట్లు ఆయనకు పడ్డాయి. అందులో దగ్గర 7,000 ఓట్లు పొందూరులోనే పడ్డాయి, ఒక పొందూరు. మిగతా 3 మండలాల్లో పెద్దగా ఆయనకి ఏంటంటే ఇది లేదు. ఒకసారి ఈ ఆడియో వినండి. అంటే యాక్చువల్లీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ కూడా వైసీపీ పరిస్థితి కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఊడేట్టుగా ఉందా? గోలకు చెక్ పెడదామని నాయకత్వాన్ని మారిస్తే మ్యాటర్ మరింత ముదిరే సంకేతాలు వస్తున్నాయా? నాయకుల మధ్య సమన్వయం కత్తి మీద నాకు అర్థమైపోయింది. మారిన అదే నువ్వే అడిగితే సరిపోను. అదే ఉందా పరిస్థితి? ఆపి అన్నా నేను చెప్తా. అదే నువ్వు నా డైరెక్ట్గా నేనే చెప్తా కదా. గ్రూపులని మీరే అంటారు, 45 ఏళ్ళు అన్న గ్రూపులని మీరు అంటారు. అవును మేమంటాము, మీరేమంటారు? దాని గ్రూపులని మేమనం. ఏమంటారు మరి? ఫ్యామిలీస్ అంటారా? ఫ్యామిలీస్ అని కూడా ఒక్క మాట నేను చెప్తా వినండి. మీరు ఒక రాజకీయ ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి మీరు ఒక 6 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎవరినో ఒకరిని తెచ్చేటంటే ఐ జస్ట్ డోంట్ వాంట్ రెఫర్ హిస్ నేమ్ ఆల్సో. ఆ వ్యక్తి నువ్వు తెచ్చి పెట్టేస్తే మేము ఆయన కింద పనిచేయాలా? ఇది ఇన్నర్ ఫీలింగ్ మీది. అవును, ఎస్, నాదేగా చాలామంది ఫీలింగ్ అట్లా ఉంది. అట్లా టు బి ఫ్రాంక్, ఆయన కింద మేము పనిచేయాలా అంటే మాకంటూ వర్గం లేదా? మరి వాళ్ళకి నేను ఎట్లా సాటిస్ఫై చేయాలా? వాళ్ళు కూడా సేమ్ ఫీలింగ్తో ఉన్నారు కదా. నాకంటూ ఒక వర్గం ఉంది కదా, ఆ వర్గానికి నాకంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉంది కదా, అవునా కదా? సో ఆ ఓట్ బ్యాంక్కి నేను సమాధానం చెప్పాలా లేదా? క్లారిటీ లేదన్న అక్కడ. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఒకే ఒక విషయం చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటనలో మాట అన్నారు, ఏంటి సమన్వయకర్తలు మీరెవరూ కూడా ఎమ్మెల్యేలుగా భావించొద్దు అని. ఇప్పుడు చెప్పండి, నేనేం చేయాలా? అయితే నేను ముందుకు వెళ్ళాలా, వెనక్కి ఉండిపోవాలా? 6 సార్లు ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి, ఒకసారి స్పీకర్గా ఉన్న వ్యక్తికి పార్టీ మిమ్మల్ని కాదని వాళ్ళకి ఇచ్చిందంటే పార్టీ మీద మీకు ఏం గౌరవం ఉందన్నట్టు? మీకు ఎవరికి? మీకు. మాకు పార్టీ మీద గౌరవం ఉంది కాబట్టే మా ఉనికిని మేము చాటుకుంటున్నాం. మా పార్టీ మీద మాకు గౌరవం ఉంది కాబట్టే ఒక అడుగు తగ్గుతున్నాం చాలా విషయాలు. ఒక సీనియర్ ఇప్పుడు 2014 అన్న మీరు ఎమ్మెల్యే అయి ఉంటే బాగుండన్నా అని జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఇన్ఛార్జ్గా తీసేసి కోసమే మీ నాన్నగారిని పార్లమెంట్ పంపించి ఇక్కడ రవికుమార్ అనే పొలిటికల్ తను మీరు క్రియేట్ చేసిన లీడరే. మేము క్రియేట్ చేసిన లీడర్ ఏం కాదన్న. మీరు తెలుగుదేశం పార్టీకి మా పార్టీకి చాలా వేరియేషన్ ఉంది. మా పార్టీ ఎవరిని మీరు అదే పార్టీ నుంచి వచ్చారు బాస్. అవునమ్మా, అదే పార్టీలో మీరు నేర్చుకున్నారు. ఎక్కడ? టీడీపీ పార్టీలో. నేను టీడీపీ చేస్తే నేను ఎక్కలు వేసుకుని తిరుగుతాను. మా నాన్న మంత్రిగా అనుభవించను అన్నాను.
నాది స్టార్ట్ అయింది నా పొలిటికల్ అవగాహనతో. నేను స్టార్ట్ చేసింది నా ఫస్ట్ సభ్యత్వం కూడా విజయమ్మ గారి చేతుల మీద తీసుకున్నాను వైసీపీలో. మీరు వైసీపీలో ఏం నేర్చుకున్నారన్న? వైసీపీ పార్టీలో మీరు ఏం నేర్చుకున్నారు? అంటే నువ్వు ఏ యాంగిల్ నీకేం కావాలి క్లారిటీ? ఏం నేర్చుకున్నారని అడుగుతున్నాను. మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చాలా నేర్చుకున్నాను. రాజీ లేని పోరాటం చేయడం కానీ, మాట మీద నిలబడే తత్వం కానీ. నన్ను మూడోది ఏంటంటే, చాలాసార్లు ఇది చాలా వేదికల మీద నేను చెప్పాను, ఆయన్ని చూస్తే అంటే ఒక లీడర్తో పాటుగా ఆయనలో ఎటువంటి భావాలు ఉంటాయంటే ఒక మనిషి మన అల్లూరి సీతారామరాజు గారు తిరుగుబాటు చేస్తే ఎట్లుంటుందో, జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుబాటు చేస్తే అట్లా ఉంటుంది. అల్లూరి సీతారామగారితో పోలుస్తున్నావు. తిరుగుబాటు చేయట్లేదా చెప్పండి? మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు మీరు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు? ఇవ్వరు. 11 సీట్లు ఇచ్చినానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? మరి ఒకసారి ఇట్లానే పార్లమెంట్లో 36 స్థానాలు కలిగినటువంటి తెలుగుదేశం పార్టీకి ఏంటంటే ఇవ్వలే? అపోజిషన్ ఇవ్వలేదా? అపోజిషన్ రోల్ ప్లే చేసింది ఒకసారి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లో 36 స్థానాలు. అంతేందుకు తమిళనాడులో 1 సీట్ వచ్చినా సరే వాళ్ళు ఇచ్చినారు అపోజిషన్. 1 సీట్ వచ్చినా మీరు తీసుకోండి, ఐఎమ్ నాట్ జోకింగ్. ఏ పార్టీ అన్నా? మన జయలలిత గారి పార్టీ అనుకో. 1 సీట్ వస్తే కూడా ఆమె ఇచ్చినారన్న. ఆ తర్వాత 4 సీట్లు వచ్చినాయి కరుణానిధికి, అయినా సరే అపోజిషన్ ఇచ్చినారు. అపోజిషన్ హోదా ఇచ్చారు కదా. ప్రతిపక్షం అనేది ఉండాలి అసెంబ్లీలో అంటాను నేను. ఉంటేనే ప్రజా సమస్యల మీద డిస్కషన్ జరుగుతుంది. ఈ నాయకుడు ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు? అసెంబ్లీకి వచ్చి ఏం చేయాలి? ప్రతిపక్షం గురించి మాట్లాడాలి. అవును, ఎట్లా? ఇప్పుడు భయపడుతున్నారు కదన్నా మీరు. భయానికి మీనింగ్, హలో, మా పార్టీకి మా నాయకుడికి కానీ భయానికి మీనింగే తెలియదు. భయం అన్న పదం మా కాంపౌండ్లోనే లేదు, మా డిక్షనరీలోనే లేదు. ఎంతకైనా సరే మేము తెగిస్తాం. అది కాదు ఇక్కడ పాయింట్. నేనేమంటున్నానంటే, ఐఎమ్ గోయింగ్ ఆన్ సబ్జెక్ట్, మీరు కొద్దిగా డివైడ్ అయిపోతున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఒకటే మాట అన్న. ఎట్లా అంటే, ఆయనకి ప్రతిపక్ష హోదా ఇస్తే గంటన్నరో జగన్ గారు మాట్లాడుతారు. ఎమ్మెల్యేకి వెళ్ళి గంటన్నర సేపు రాష్ట్ర సమస్యలో మాట్లాడమంటే హౌ ఈజ్ ఇట్ దట్ పాసిబుల్? జరిగే పని జరగదు కదా. ఇప్పుడు అలాగే ఎమ్మెల్సీలో చూడండి మేము ఎట్లా ఫైట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్ ఎమ్మెల్సీలో అయితే బొత్స సింగ్ గారు కదా మా అపోజిషన్ లీడర్గా ఉన్నారు. ఫైట్ చేస్తున్నాం, ఎక్కడా రాజీ పడాలి. మీకు ఎలా ఉందన్నా? మా నాన్నగారు ఎప్పుడూ మాట అంటుంటారు, పేపర్ పుల్ ఉంటాయి, నువ్వెప్పుడు అలా కాకు నాన్న. ఏముంది రోజు తెల్లాలి పేపర్లు కనబడాలి అని దీంతో కాదు, ఇష్యూ బేస్డ్. నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు అని అంటే అవతల వాడు ఆలోచించుకోవాలి పెట్టాలా వద్దా అని. ఇష్యూ బేసింగ్ అని ఇష్యూ నువ్వు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న రాష్ట్రం మొత్తం మిథున్ రెడ్డి గారు అరెస్ట్ మీద ఉండిపోయి, కానీ అదే టైం ఈ రోజుకి ఎరువులను సకాలంలో చెల్లించలేకపోతుంది గవర్నమెంట్. ఆ ఎరువుల మీద స్పందించినటువంటి మొట్టమొదటి వ్యక్తి జిల్లా మొత్తం మీద. అప్పుడే టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టినారు. జిల్లా కలెక్టర్కి బాధ్యత లేదా? ఉండాలి కదా. మళ్ళీ మా జిల్లాలోనే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు, మా జిల్లాలోనే ఉన్నారు. ఆయనకి కూడా నేను చెప్పాను, లూటీ చేసుకుంటున్నా తెలుగుదేశం పార్టీ నాయకులు. వాడింట్లో వాడి తాలూకా పెద్ద రూమ్లో పెట్టుకుంటే మిగతా వైసీపీ వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తే ఆయన ఇస్తాడంట, లేకుంటే ఇయ్యడం. ఆయన కూడా ఇవ్వడం నాకు అసలు అర్థం కాదు. నేను అందుకే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన నాకు ఎంత బాగా నచ్చిందంటే, సచివాలయ వ్యవస్థలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినాం. మేమేంటి ఆ రైతు భరోసా కేంద్రానికి సంబంధించి ఏదైతే పరిధి మేము కేటాయించామో ఆ పరిధిలో రైతులు ఈకేవైసీ చేయించుకుంటే ఎంతమంది రైతులు ఆ పరిధిలో ఉన్నారు అంటే ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ కమింగ్ అంటూ కల్టివేషన్ అన్నది ఒక క్లారిటీ వస్తుంది. సో దట్ ఆ క్లారిటీతో ఎరువులు కానీ విత్తనాలు కానీ సకాలంలో అదే రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అందుబాటులో మేము తీసుకొచ్చాం. వాడు ఇప్పుడేంటి ఆ ట్రాక్టరు లేదా బస్సు లేదా ఆటోను వేసుకొని ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సిన పనిలా, కూటమి దూరం నీ ఊర్లోనే ఉంటుంది కదా, నీ ఊర్లోనే పక్క ఊర్లో ఉంటుంది అది. ఆ ఎరువులు విత్తనాలను సకాలంలో అందించి ఉంటాయి. ఇవాళ నా బోటి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మిమ్మల్ని అతన్నే కంటిన్యూ చేస్తే
ఎవరినన్నా ఇన్ఛార్జ్ అతనే కంటిన్యూ చేస్తే మీ పరిస్థితి ఏంటిది? నా పరిస్థితి ఆ నెగటివ్ కూడా ఆలోచించాలి కదా. పార్టీ చూసుకుంటుంది. ఒకవేళ తన ఇన్ఛార్జ్ 4 years చూద్దాంలే అన్న, చాలా టైం ఉంది కదా ఇంకా. చేస్తే ఏం చేస్తారు మీరు? బా చాలా టైం ఏం ఉంది. చేస్తారు అంటున్నాను నేను. ఏం చేస్తారు అంటున్నాను, ఏం చేస్తారు? అది కూడా ప్రిపేర్ అయి ఉండాలి కదా. దానికి కూడా నేను ప్రిపేర్ అయ్యే ఉన్నానన్నా. అందుకే నేను మాట నాకంటూ ఒక వర్గం ఉంది. ఆ వర్గం ఓటు బ్యాంక్ నేను సాటిస్ఫై చేయాలి అని అంటే ఎక్కడో దగ్గర పార్టీ అన్నది రావాలి కదా. నేనేంటో నా వర్గం ఏంటో డే బై డే ఇటు నుండి వెళ్ళిన వెంటనే డే బై డే నేనేంటో కూడా చూపించుకోవాలి కదా. నా హెల్ లాట్ ఆఫ్ టైం 4 సంవత్సరాలు రాజకీయాల్లో 1 నిమిషం 1 గంట కంటే ఎక్కువ, 1 గంట 1 నిమిషం కంటే కూడా తక్కువ ఏదైనా జరగచ్చు. దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయా, ఏదైనా జరగచ్చు. రప్ప అంటారా? నేను అట్లా పోను. ఆ సంస్కృతి ఎప్పుడు అటువంటి సంస్కృతి నుంచే రప్పల సంస్కృతి మీరు క్రియేట్ చేసినారు. ఎవరు? మీరన్నారు కదా ఆ రోజు నేను చెప్పను అన్న మీరు ఫీల్ అవుతాడు. ఆ రోజు 1.5 గంటల సేపు మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి. బహుశా ఇది ఆల్రెడీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా చెప్పినాడు. అంటే ఎవడైనా ఆముఖ్య చెప్తారు. ఎందుకు? ఆ రోజు నిత్యావసర వస్తువుల ధరల మీద కానీ, కరెంటు ఛార్జీల మీద కానీ, మిర్చి రైతుల మీద కానీ, రైతుల పరంగా కానీ, విద్యా వ్యవస్థల పరంగా కానీ చాలాసేపు మాట్లాడినాడు. సుమారు 1.5 గంటల ప్రెస్ మీట్ అది పోయి ఈ లాస్ట్లో రప్ప అనేది కనిపించింది. అవును. అది కూడా ఏంటి, ఒక్క నిమిషం, అది కూడా ఏంటి, ఎప్పుడో ఒకటి ఫ్లెక్సీ పట్టుకుంటే వాడెవడు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఎక్స్ అయిపోయి ఉంటాడు, అటు విసిగిపోయి ఉంటాడు. అవునా కదా? విసిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి పుష్ప సినిమా డైలాగుల్లో అది పాపం పెట్టినాడు. ఆయన ఒక సినిమా డైలాగ్ పెట్టినా కూడా తప్పు అంటే అనకూడదు. కానీ దాన్ని ఏమంటారు అన్న, మీరు చెప్పండి. పోనీ వాడు ఇప్పటికీ జైల్లో ఉన్నాడు. ఓకే అండి, ఇది జరుగుతూ ఉంది అక్కడ. ఇటువంటి పాలనని సుపరిపాలన అంటే, ఇటువంటి పాలనని మంచిగా పాలిస్తున్నారని అనుకుంటే, ఇవాళ ఇటువంటి పాలన కోసం ప్రజలు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఓట్లేసి గెలిపించారు. ఇటువంటి పాలన కోసం నిన్నగా ఐ థింక్ ఫ్యూ డేస్ బ్యాక్ నరేంద్ర మోడీ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, ఇప్పుడు ఉండేటువంటి పార్టీ అక్కడ మళ్ళీ అధికారంలోకి రాదు అని. అంటే మీరు ప్రిపేర్ అయిపోయారు మీరు వస్తారని. మీరు ప్రిపేర్ అయిపోయినారు మీరు వస్తారని. డెఫినెట్గా అన్నా. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి నాన్న కంటెస్ట్ చేస్తారా, మీరు కంటెస్ట్ చేస్తారా? ఆమ్దాల వలస నుంచి. ఎక్కడి నుంచి? ఆమ్దాల వలస నుంచి మీరు కంటెస్ట్ చేస్తారా, నాన్నగారు కంటెస్ట్ చేస్తారా? మీరే అన్నారు కదా ఏదన్నా జరగవచ్చు అని. ఇందాక నేను అన్నా కదా, 1 గంట 1 నిమిషం కంటే తక్కువ, 1 నిమిషం 1 గంట కంటే కూడా ఎక్కువ అని. ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. క్రికెట్ మ్యాచ్ ఎలాంటిదే. క్రికెట్ మ్యాచ్ అన్నా ఒక చెప్తున్నారా మీరు? ఏంటి వార్నింగ్ ఇస్తున్నారా చెప్తున్నారా? చెప్తున్నా. పాలిటిక్స్ అనేది నాకు సంబంధించినంత రాజకీయం కానీ లేదంటే లీడర్షిప్ కానీ ఒక సముద్రం లాంటిదన్న. ఇప్పుడు సముద్రం ఒక డైవర్ ఉన్నాడు, వాడు ఎంత డెప్త్ వరకు వెళ్ళగలుస్తాడో అంతవరకు ఆయన కొనగలుస్తాడు డెప్త్ అన్నది. అలాగే పాలిటిక్స్లో నీ స్టామినా మీద ఆధారపడు, నీ యొక్క తెలివితేటల మీద ఆధారపడు, నీ తాలూకా దూసుకుపోయే తత్వం బట్టి ఆధారపడి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం పబ్లిక్లో నీకు ఉండేటువంటి గుడ్ విల్ మీద లేదా వాళ్ళకి నీ పేరు చెప్పగానే వచ్చేటువంటి రెస్పాన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది ఆయన అంత హైట్కి వెళ్తాడా లేదా అని. మీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలు ఎందుకు యువ నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు మీ పార్టీ నుంచి? మా పార్టీ నుంచా? తక్కువేం లేరే. ఎవరు పేరు చెప్పండి? యువ నాయకులదా? సందీప్ ఉన్నాడు, మా కొండ రాజీవ్ గాంధీ గారు ఉన్నారు, ఓకే. తర్వాత మన చిన్ని ఉన్నాడు, ప్రసాద్ గారు అబ్బాయి, తర్వాత మన కృష్ణ చైతన్య ఉన్నాడు, దాస్ గారు అబ్బాయి. వీళ్ళందరూ రాను రోజుల్లో అంటే నేనున్నాను, మేమందరం యువ నాయకులే. కాకపోతే మాకు అవకాశాల కోసం రాలేదు. అవకాశాలని మేము ఏంటంటే మేము అందిపుచ్చుకొని వెళ్ళాలి. ఇప్పుడు తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని పుష్ చేస్తే డెఫినెట్లీ ఆ బ్రాండ్ తోటి నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. ఎనీవేస్ బ్రదర్, ఇట్స్ వెరీ నైస్ టు టాక్ టు యూ బ్రదర్. థ్యాంక్ యూ. అండ్ కాన్స్టెన్సీ గురించి చాలా క్లారిటీ ఇచ్చారు. అండ్ జస్ట్ ఇది బిగినింగే, ఇది ఇంటర్వ్యూ అనేది జస్ట్ బిగినింగ్, ఇంకా నేను డెప్త్ పోలేదు. ఎందుకంటే బాబు కంబ్యాక్ ఇచ్చాడు, జస్ట్ 6 months అయ్యింది, ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చాడు.
కరెక్ట్ 1 yearలో మళ్ళీ ఇదే ప్లేస్లో కూర్చోబెడతాను నేను. అది అసలైన ఇంటర్వ్యూ ఉండబోతుంది. రైట్, ఇది జస్ట్ ఇంట్రడక్షనే. అవును. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ. తమ్మినేని గారు చాలా సైలెంట్, మీరు సైలెంట్ కాదు, మీరు కిల్లర్ బాస్. నేనంటే నేనే సైలెంట్ అని అంటారు జనరల్గా. నేనంటే సమస్యల మీద తమ్మినేని అంటే ఇఫ్ యూ వాంట్ సే సింగిల్ వర్డ్ అబౌట్ తమ్మినేని అంటే ధైర్యం, భరోసా. జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం. వైసీపీ అంటే ఇష్టం. శ్రీకాకుళం అంటే సిక్కోల్ మా గడ్డ. అది ఒకటే మొక్క చెప్తా. తొగర మా గ్రామం, మా పురుటిగడ్డ, ఆందాల వలస జీవగడ్డ, శ్రీకాకుళం మా పోరాటాలకు పూతుగడ్డ. ఎందుకన్నానంటే కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ ఈ పోరాటాలు అన్నీ చేసుకొని వచ్చినాము. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.